నిన్న మొన్నటి వరకు ఏఏతో మనం కబుర్లు మాత్రమే చెప్పేవాళ్ళం. ఏ పని ఎలా చేయాలో అడిగితే ఏఏ సలహా ఇస్తుంది. కానీ అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. పవర్ఫుల్ ఏజెంట్స్ వచ్చేసాయి. జస్ట్ చాట్ చేయడం కాదు, మన పని తీసుకెళ్లి వీటికి డైరెక్ట్గా అప్పగించేయచ్చు. అది మన కోసం పని చేస్తుంటే మనం పైన చెక్ చేసుకుంటే చాలు. అందుకే ఇప్పుడు టాప్ టెక్ కంపెనీలన్నీ ఏఐ ఏజెంట్ ఫ్యాక్టరీలా మారాయి, తయారు చేస్తున్నాయి. ఈ మధ్య యాపిల్ వాళ్ళు తమ వాయిస్ అసిస్టెంట్ సిరిని ఏఐ ఏజెంట్లా మార్చేశారు. మరి గూగుల్ ఏం చేసింది? అంతకంటే గొప్పగా ఒక ప్రాక్టికల్ ఏజెంట్ని తయారు చేసింది. దాని పేరే స్పార్క్. ఇంతకీ స్పార్క్ ఏం చేస్తుంది, మనకి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ చేస్తుంది? ఆ విశేషాలే తెలుసుకుందాం. గూగుల్ వాళ్ళు కొత్తగా జెమినీ స్పార్క్ అనే ఏఐ అసిస్టెంట్ని తీసుకొచ్చారు. ఇదొక అడ్వాన్స్డ్ ఏఐ అసిస్టెంట్, 24/7 ఏజెంట్. అంటే ఇది రెస్ట్ తీసుకోకుండా మన కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మన పనులన్నీ ఎంత సులువు కాబోతున్నాయో గూగుల్ స్పార్క్ని చూస్తే అర్థమవుతుంది. గూగుల్ వాళ్ళు ప్రతి ఏడాది సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం ఒక పెద్ద మీటింగ్ నిర్వహిస్తారు. అదే ఐఓ డెవలపర్ కాన్ఫరెన్స్. కొత్త కొత్త టెక్నాలజీలన్నీ ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. గత నెలలో అక్కడ అనౌన్స్ చేసిన స్పెషల్ టూల్ గూగుల్ స్పార్క్. ఇది మామూలు చాట్బాట్ కాదు, ఒక పవర్ఫుల్ ఏజెంటిక్ టూల్. మామూలు చాట్బాట్ అయితే ప్రాంప్ట్ ఇస్తే సమాచారం మాత్రమే ఇస్తుంది. కానీ పవర్ఫుల్ ఏజెంటిక్ టూల్ అలా కాదు. మన పనిని అదే చేసి పెడుతుంది. మన తరఫున ఆలోచిస్తుంది. స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేసి పెట్టే తెలివైన సిస్టమ్ ఇది. ఉదాహరణకి మన ఇన్బాక్స్లో వేలాది మెయిల్స్ ఉంటాయి. వాటన్నింటినీ చదివి వాటిల్లోంచి ముఖ్యమైన మెయిల్స్ని కనిపెట్టడం అనేది చాలా పెద్ద టాస్క్. కానీ స్పార్క్ ఆ పనిని క్షణాల్లో ముగించేస్తుంది. అలాగే మన నెలవారీ ఖర్చులన్నీ ఒక స్ప్రెడ్షీట్లో ఆర్గనైజ్ చేయమని చెప్పామనుకోండి, చిటికెలో చేసేస్తుంది. ఇదే కాదు, అలాంటి ఎన్నో పనులు చేయగలదు స్పార్క్. అయితే స్పార్క్ ఏజెంట్ ఇప్పుడొచ్చింది, కానీ ఇప్పటికే మార్కెట్లో చాలా ఏజెంటిక్ టూల్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో వస్తూనే సంచలనం సృష్టించిన టూల్ ఓపెన్ క్లా. అయితే ఓపెన్ క్లాని వాడాలనుకుంటే మన కంప్యూటర్ ఎప్పుడూ ఆన్లో ఉండాలి. కంప్యూటర్ ఆఫ్ చేస్తే మీ పని ఆగిపోతుంది. కానీ గూగుల్ స్పార్క్ అలా కాదు. దీనికి పని చెప్పాక మీరు మీ ఫోన్ని ఆఫ్ చేసినా పని ఆగిపోదు. ఎందుకంటే ఈ ఏజెంట్ లోకల్ సిస్టంలో కాకుండా గూగుల్ క్లౌడ్లో ఉన్న వర్చువల్ మిషన్స్ మీద రన్ అవుతుంది. అంటే మన డివైస్లన్నీ ఆఫ్లో ఉన్నా సరే ఇంటర్నెట్లో ఉన్న సర్వర్లలో స్పార్క్ మన కోసం బ్యాక్గ్రౌండ్లో పని చేస్తూనే ఉంటుందన్నమాట. అందుకే స్పార్క్ గురించి అనౌన్స్ చేసే సమయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ మాట అన్నారు. ఇక మీరు మీ ల్యాప్టాప్ను మూసేయొచ్చు అని. ఇది సరదాగా అన్నప్పటికీ ఒక విధంగా నిజమే అని చెప్పొచ్చు. మన పనులన్నీ స్పార్క్ లాంటి ఏఐ ఏజెంట్కి అప్పచెప్పే రోజు వస్తే మనకి లోకల్ సిస్టంతో పని తగ్గిపోతుంది. అయితే గూగుల్ తన స్పార్క్ ఏజెంట్ని ఎక్కువగా ఆఫీస్ పనుల కోణంలోనే తయారు చేసింది. దీన్ని ముఖ్యంగా జీమెయిల్, క్యాలెండర్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ లాంటి ప్రొడక్టివిటీ యాప్స్తో లింక్ చేశారు. సాధారణ జనం పర్సనల్ లైఫ్లో స్లైడ్స్, ప్రెజెంటేషన్స్ వాడరు కదా. కాబట్టి మామూలు జనానికి స్పార్క్ ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది చెప్పలేం. స్పార్క్ ఏం చేస్తుంది? ఉదాహరణకి మన క్యాలెండర్ని, ఈమెయిల్స్ని స్కాన్ చేసి ఆ రోజు మనం చేయదగిన ముఖ్యమైన పనుల్ని అది సజెస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగకరమే, కానీ ఈ ఫీచర్ ఆఫీస్ పనులకి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మామూలు పనులన్నీ మనం ఈమెయిల్స్లోనో క్యాలెండర్లోనో నోట్ చేసుకోం కదా. మెడిసిన్స్ కొనడం, కూరగాయలు తేవడం, పెంపుడు కుక్కకి పెట్టడం ఇలాంటివి మనసులో గుర్తుపెట్టుకుంటాం, లేదా ఆఫ్లైన్లో చిన్న చిన్న నోట్ ప్యాడ్లో రాసుకుంటాం. సో ఆఫీస్ పనులు కాని వాటి విషయంలో స్పార్క్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అలాగని దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. స్పార్క్ కొన్ని విషయాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి కావలసిన వస్తువుల కోసం పెద్ద స్టోర్కి వెళ్ళామనుకోండి. అప్పుడు అక్కడ ఏమేం ఆఫర్లు ఉన్నాయి, ఏ కూపన్లు వాడొచ్చో చెప్పమని స్పార్క్ని అడగొచ్చు. మంచి మంచి కూపన్స్ సజెస్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి సలహాలు పెద్ద పెద్ద స్టోర్స్ విషయంలో మాత్రమే ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి.
స్పార్క్ని ఇంకా రకరకాలుగా వాడొచ్చు. ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఏమేం పట్టుకెళ్లాలో లిస్ట్ తయారు చేసి ఇవ్వమనొచ్చు. స్పార్క్ ఇలాంటి పనులు బాగా చేస్తుంది. అయితే చాట్ జీపీటీ లాంటి చాట్ బ్యాట్లు కూడా ఇలాంటి సలహాలు బాగానే ఇస్తాయి కదా. స్పార్క్ ఎందుకు అంటే స్పార్క్ ఇచ్చే సలహాలు రెగ్యులర్ చాట్ బ్యాట్ కంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, పర్సనల్గా ఉంటాయి. కారణం, ఇది మన గురించి తెలిసిన మన పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్పార్క్ ఎప్పుడూ లైవ్గా ఉంటుంది. మనం పడుకున్నా తాను అలర్ట్గా ఉంటుంది. అసలు మన కోసమే ఆలోచిస్తూ మన కోసం పని చేస్తూ ఉండడమే దాని పని. ఉదాహరణకి, మన చుట్టుపక్కల ప్రదేశాల్లో ట్రాఫిక్ గురించి, మన చుట్టూ జరుగుతున్న ఈవెంట్స్ గురించి, మనం వెళ్తున్న దారిలో ఉన్న విశేషాల గురించి ఎప్పుడు అడిగినా చెబుతుంది. ఎప్పుడు ఏం జరిగినా అది అప్డేట్ అయి ఉంటుంది. ఉదాహరణకి, ప్రతి వారం వీకెండ్లో మన చుట్టుపక్కల జరిగే ఈవెంట్స్ లిస్ట్ తయారు చేసి ఇవ్వమని అడిగామనుకోండి, టైం ప్రకారం లిస్టు తయారు చేసి మనల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే మనం కొనాలనుకున్న ఒక వస్తువు గురించి స్పార్క్కు చెప్పి, ఈ వస్తువు ప్రైస్ తగ్గినప్పుడు నాకు చెప్పు అని అనొచ్చు. అప్పుడు స్పార్క్ నిత్యం ఆ వస్తువు మీద కన్నేసి ఉంచుతుంది. ప్రైస్ తగ్గగానే మనల్ని అలర్ట్ చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా మన సొంత మనిషిలా మన కోసం పనిచేస్తుంది స్పార్క్. అయితే గూగుల్ కీప్తో స్పార్క్ లింకు కాకపోవడం ఒక లోటనే చెప్పాలి. జనరల్గా గూగుల్ యూజర్లు డైలీ విషయాలు నోట్ చేసుకోవడానికి గూగుల్ కీప్ వాడతారు. ఈ యాప్తో స్పార్క్ పనిచేయదు. అలాగే యాపిల్ ఫోన్ వాడే వాళ్ళు స్పార్క్ని డైరెక్ట్గా వాడలేరు. గూగుల్ జెమినీ ద్వారా మాత్రమే వాడగలరు. మొత్తం మీద చూస్తే స్పార్క్ అనేది చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ మన రోజువారీ పనుల్ని సులువు చేసే మంచి టూల్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఇంట్లో మనం మర్చిపోయే కొన్ని పనుల్ని గుర్తు చేయడానికి, ఆఫీస్ వర్క్లో మెయిల్స్ క్లీన్ చేయడం లాంటి పనులకి స్పార్క్ బాగా పనికొస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతానికి దీని ప్రయోజనాలు పరిమితంగానే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. గూగుల్ యాప్స్తోనే కాకుండా అన్ని యాప్స్తో కలిపి పనిచేసేలా ఎంసీపీ ఇంటిగ్రేషన్ లాంటి ఫీచర్స్ అవసరం. అప్పుడు సామాన్యుడి పర్సనల్ లైఫ్లో స్పార్క్ అనేది పర్ఫెక్ట్ అసిస్టెంట్గా ఓ విడదీయలేని బంధంగా మారుతుంది.